నాకు నేను ఎప్పుడు చూసానంటే నాకు తెలిసి నేను 12 years అప్పుడు ఏదో టీవీలో వేసినప్పుడు చూసాను. 90లో నా మ్యారేజ్ అయింది, అప్పుడు పిక్చర్ ఇది. చాలా బాగుంది. 8K విజువల్స్ తో చాలా బాగా తీశారు. చాలా ఎక్సైట్మెంట్ మ్యాటర్. ఎందుకంటే చిన్నప్పుడు టీవీలో చాలా సార్లు చూసాం, యూట్యూబ్ లో చూసాం, చాలా ఎంజాయ్ చేసాం సినిమాని చిన్నప్పటి నుంచి. బట్ ఒక్కసారిగా పెద్ద స్క్రీన్ లో చూడడం అనేది థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైతే దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అసలు హెడ్ఏక్ అనేది పీస్ఫుల్ ఉంది మైండ్ అంతా. కొత్త ఏం కాదు కదా, రాఘవేంద్ర గారి డైరెక్షన్ చాలా బాగుంది. క్వాలిటీ ఇవన్నీ కాదండి, అవి సూపర్ హిట్ సినిమాలు. ఎన్నిసార్లైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్ అండి. శ్రీదేవి గారు అందం అలాగే కనిపించింది, చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు కూడా సూపర్, అసలు ఆయన యాక్టింగ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మెగాస్టారేనండి. ఆయన అలా బాగున్నారు, ఇలా బాగున్నారు, అసలు ఎప్పుడు బాగుంటారు. అప్పుడు చిరంజీవి వేరు, ఇప్పుడు చిరంజీవి వేరు. మూవీ అప్పుడు ఇప్పటికి కూడా అలాగే ఉంది, చాలా బాగా అనిపించింది. కానీ అసలు ఆ ప్రింట్ దొరకడం కూడా చాలా అదృష్టం అనమాట. ఎందుకంటే చాలా ఫుల్ ఎక్సైటెడ్. కంప్లీట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మూవీ బాగుందండి. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అంతే నీట్ గా ఉంది. వేరే లెవెల్ సూపర్ ఉంటుంది. దాని తర్వాత రెగ్యులర్ గా చూస్తానే ఉంటాం, అది ఎవర్ గ్రీన్ హిట్ మూవీ కాబట్టి. 35 years చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మా వెనక రాఘవేంద్ర సార్ కూర్చున్నారు మా బ్యాక్ సైడ్. అంటే అప్పుడు వింటేజ్ మూవీ చూసినట్లేదు. కలర్ కాంబినేషన్స్, క్లారిటీ అన్ని చాలా బాగా తీశారు. ఇది ఒకవేళ రీమేక్ చేస్తే ఈ సినిమా మళ్ళీ స్టోరీ ఎవరు చేస్తారు? రామ్ చరణ్ హీరోయిన్ అండి. చాములి శాలిని పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు చేస్తే బాగుంటుంది. చిరంజీవి గారిని ఎవరో రీప్లేస్ చేయలేరు. దయచేసి ఇంకొక ఫేస్ తీసుకురా. ఎక్సలెంట్. జై చిరంజీవ, జై చిరంజీవ. మేము అతను చూస్తూ ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంత లైఫ్ లీడ్ చేస్తాం కాబట్టి ఓల్డ్ లాగే అనిపించింది కానీ బానే ఉంది. కొత్తగా ఏమేం లేదు కానీ బానే ఉంది. రామ్ చరణ్ చేస్తే మంచిగా ఉంటుంది. మంచిగా ఉంది. జగదేవి అదల సుందర్ నిజంగా ఎప్పటికీ అది గ్రీన్. బట్ ఇప్పుడు చూడడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అయ్యో సూపర్, ఇంకా ఆయనకి తిరగలేదు కదా అసలు. ప్రతి సీను కిరాక్ అసలుకి. ఆయనతో కూడా ఫోటో దిగినాం ఆయనతో కూడా. చాలా బాగా సంతోషం అనిపించింది. అండ్ యాక్టింగ్ అసలుకి మైండ్ బ్లోయింగ్. కొన్ని సాంగ్స్, డాన్స్, సుందరం మాస్టర్ సార్ గా అందరు గుర్తొచ్చారు మూవీలో. కొత్త వాళ్ళు కూడా ట్రై చేస్తే బాగుంటుంది. శ్రీదేవి కూతురు ఇంకా వేరే హీరోయిన్స్ చాలా సరదాగా అనిపించిందండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ రిపీట్ అవ్వాలి, ఇలాంటి స్టోరీలు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ అసలుకి, ఆయన ఏడ్చినప్పుడు కానీ మన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఆ రకంగా యాక్ట్ చేశారు ఆయన. అప్పుడు సినిమాలలో ఏంటంటే కథ అంతా బాగుండేదండి. ఇప్పుడు మూవీస్ లో ఏముంది, మా హీరో గొప్ప, మీ హీరో గొప్ప అనుకోవడం, మాది ఇన్ని కోట్లు మీది ఇన్ని కోట్లు అనుకోవడం తప్ప ఇంకా దానికి మించి ఇంకేమీ లేదు. సో ఇప్పుడు కాలం అంతా క్యాస్ట్లు అవి ఇవి చూసుకొని సినిమాలు హిట్ చేస్తున్నారే కానీ స్టోరీ ప్రకారంగా కానీ సాంగ్స్ కానీ ఏమి పెద్దగా అయితే అనిపించలేదు. కానీ అప్పట్లో చాలా ఐకమత్యంగా ఉండింది. వేరే డైరెక్టర్స్ కూడా వచ్చి మూవీస్ కి ఏంటి రైటర్స్ కూడా వచ్చి చెప్పడం కానీ వాళ్ళు ఆ సలహాలని కూడా వాళ్ళు తీసుకుంటా అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈగోస్ ఎక్కువ అయిపోయేసేసి ఎవరు ఒకరి సినిమాలు ఒకరు ఎవరు పట్టించుకోవట్లేదు. సో రామ్ చరణ్ గారు అండి, జూనియర్ శ్రీదేవి గారు, ఇంకా జూనియర్ చిరంజీవి గారు, జూనియర్ శ్రీదేవి గారు. ఎందుకు అసలు అంత పీస్ఫుల్ మైండ్ మంచిగా ఉంది. రాఘవేంద్ర సార్ రావు కూడా మా బ్యాకే కూర్చున్నారు. అసలు సూపర్. ఆయన కాలు మొక్కాం మేము లిటరలీ లేచి. అసలు ఇలాంటి మూవీస్ సార్ అప్పుడు రుద్రవీణ అలాంటి మూవీస్ చూస్తే ఈ మూవీ అని గుర్తుపట్టేలాగా ఇప్పుడు కూడా చేయాలని కోరుకుంటున్నాము. చాలా కష్టపడి రీస్టోర్ చేశారు కదా ఈ ఫిల్మ్ ని. ఇప్పుడు అంటే 35 చాలా బాగుంది. బోర్ బోర్ కొట్టలేదండి ఆ మూవీ. అప్పుడు చూసాము, ఇప్పుడు చూసాము, లెందీగా అనిపించలేదు, బోర్ గా అనిపించలేదు. రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ దగ్గర చేసిన అదృష్టం నాకు కూడా దక్కింది. నేను కూడా చేశాను ఆయన దగ్గర. కానీ మంచి సినిమా అండి, చాలా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ రిలీజ్ చేశాను, ఇప్పుడు చూశానండి, 2 సార్లు చూశాను. చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడు చాలా బాగుందండి. ఇప్పటి తరం కూడా చూడొచ్చు అండి, చాలా బాగుంది. చూడవచ్చు. ఏంటండి పార్ట్ 2 అనేది ఇంకా తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే ఇది బాగుంది.
నాకు అప్పుడు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నాను, ఇప్పుడు నేను టీచర్ను. చాలా బాగుంది సినిమా, మాత్రం ఎక్సలెంట్. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం అండి. జై చిరంజీవి. నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఈ మూవీ చూడటం జరిగింది. 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంచుమించు అలాంటిది అనుకోండి. మళ్ళీ తర్వాత చూడలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి రిలీజ్ అనేసరికి ఫ్యామిలీతో కలిసి చూడాలి, పిల్లలతో కలిసి చూడాలని చెప్పేసి వచ్చాను. చాలా ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మూవీ ఎండింగ్ వరకు కూడా అసలు ఎక్కడే కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు ఆ రోజుల్లో అంత గ్రాఫిక్స్, కెమెరా, అజయ్ విన్సెంట్ గారి కెమెరా కానీ, రాఘవేంద్ర గారి డైరెక్షన్ అండి అసలు ఎక్సలెంట్. అసలు దీని అసలు మనం ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా చాలా తక్కువ అవుతుంది. అంత చాలా గొప్పగా ఉంది. మేమైతే మాత్రానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థియేటర్ లో అంటే ఇంకా మూవీ మెగాస్టార్ మూవీ అంటే ఇంకా ఎలా ఉంటది, బాగుంటది కన్నా. చాలా బాగున్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అట్లాగే ఉంటాడు ఆయన. బాగుంటది. ఇలాంటి సినిమాలు వస్తే ఈ జనరేషన్ లో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎటువంటి ఎక్స్ట్రాస్ ఏమి ఉండవు కాబట్టి నీట్ గా ఉంటది. రామ్ చరణ్, శ్రీదేవి వాళ్ళ కూతురు ఉంది కదా, జాన్వీ కపూర్. థ్యాంక్ యూ. అదే సేమ్ అంతా బాగుంది, చాలా బాగుంది. మెయిన్ గా నేనైతే త్రోట్ సినిమా అప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో ఇప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. నియర్లీ 25 or 35 years అయ్యింది, బట్ కానీ ఇప్పటికి అదే ఫీల్ వస్తుంది. చిరంజీవి అనే సాంగ్స్ కావచ్చు, శ్రీదేవి గారిని చూడడం కానీ చాలా 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 బాగా అనిపించింది నాకైతే. నాకు పర్సనల్గా ఏంటంటే చిరంజీవి గారిని ఇప్పుడు చూసే వర్షన్ చాలా డిఫరెంట్. ఒకప్పుడు ఉన్న వర్షన్ చాలా 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 డిఫరెంట్. ఆయన ఎనర్జీ కానీ, ఆయన పంచెస్ కానీ, డ్యాన్స్, మరీ డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే అందరం ఆ సినిమా చూసేస్తాం. కొత్తగా సినిమా గురించి చెప్పేది ఏం లేదు, బట్ నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను సినిమా చూడడంలో. ఎందుకంటే యూట్యూబ్లో చిన్న స్క్రీన్లో చూసే సినిమాని బిగ్ స్క్రీన్లో చూడడం అనేది చాలా డిఫరెంట్. మంచిగా ఉంది, పెట్టినందుకు వర్తబుల్ ఉంది. బాగా విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, మంచిగా ఉంది. 4K చూడొచ్చు. 3D మంచిగా ఉంది, ఎఫెక్ట్స్ బాగున్నాయి. బాగుంటుంది. రామ్ చరణ్ అయితే సెట్ అవుతుంది. ఇంకా ఎట్లా శ్రీదేవి కుదిరింది కాబట్టి సెట్. జాన్వీ కపూర్ ఇంకెవరు చేస్తారు? ఏం చెప్తారు ఈ జనరేషన్ వాళ్ళకి ఈ సినిమా? ఈ జనరేషన్ కి కాదు, ఏ జనరేషన్ కి జగదేవి వీరుడు అదృష్టమే. ఇంకా ఒక స్వీట్ మెమరీ. అంటే అప్పుడు ఇప్పుడు ఏం తేడా ఉంది మూవీ? డిఫరెన్స్ ఏమైనా అనిపించింది? అప్పుడు చూసిన కానీ ఇప్పుడు కూడా అది ఓల్డ్ మూవీలా అనిపిస్తుంది. ఎప్పటికీ అది కొత్త ట్రెండ్, అది ఎప్పుడు ట్రెండ్ సెట్టర్ మూవీ. మెగాస్టార్ గారు ఎలా అనిపించారు? ఎవరు? వింటేజ్ మెగాస్టార్ గారు అంటే అప్పుడు చూసారు కదా, ఇప్పటికీ అప్పటికి మెగాస్టార్ ఎప్పటికైనా మెగాస్టార్, అప్పుడేటి ఇప్పుడేటి ఎప్పుడైనా మెగాస్టార్. భూలాకి వీరుడే ఎప్పటికీ ఇంకా అతను మెగాస్టార్.